అందరికీ నమస్తే. అంబటి రాంబాబు గారు ఈయన మాజీ మంత్రి, ఇప్పుడు మాజీ శాసనసభ్యుడు. ఈయన కొన్ని మాక్ అసెంబ్లీ గురించి మాట్లాడుతున్నాడు. ఒకసారి చూద్దాం. ఎడ్యుకేషన్ మంత్రి గారు కదా, పాపం కుర్రోళ్ళందరినీ తయారు చేశాడు, పాపం పిల్లలందరినీ మాక్ అసెంబ్లీ పెట్టాడు. సరే, అసెంబ్లీలోకి ఎందుకు అలౌ చేశారో నాకు అర్థం కాదు. ఆ సాంప్రదాయం నేను వ్యక్తిగతంగా భావిస్తున్నా. ఒక శాసనసభ్యుడిగా స్పీకర్ కూర్చునే చైర్లో ఈ విధంగా ఏమన్నాడు, నేను పిల్లల్ని ఎడ్యుకేషన్ మినిస్టర్ కదా, పిల్లల్ని తయారు చేశాడు, అసెంబ్లీలోకి తీసుకొని పోయాడు, ఈ విధంగా నేను వ్యక్తిగతంగా భావిస్తున్న ఒక శాసనసభ్యుడిగా అంటారు. అంబటి రాంబాబు గారు, మీరు శాసనసభ్యుడు కాదు, మాజీ శాసనసభ్యుడు. అది గుర్తుపెట్టుకోండి. మర్చిపోయినట్టున్నారు, ఇంకా ఊహల్లో ఉన్నట్టున్నారు. శాసనసభ్యుడు అన్నట్టు మీరు మాజీ శాసనసభ్యుడు, గుర్తుపెట్టుకోండి. మళ్ళీ నువ్వు అంటున్నావు అక్కడికి తీసుకొని పోవడం అని. అది బయట మాక్ అసెంబ్లీలా బయట పెట్టారు. ఆ మాత్రం కూడా అవగాహన లేకుండా నువ్వు ప్రెస్ మీట్లో వచ్చి మాట్లాడుతున్నావంటే మీ మానసిక పరిస్థితి ఎలా ఉందో, మీరు ఎంత భయాందోళనలో ఉన్నారో అర్థమవుతూ ఉంది. ఒకటి, పిల్లల్ని మాక్ అసెంబ్లీ పెడితే నువ్వు అదేదో ఆందోళన చెందుతున్నట్టుగా నువ్వు మాట్లాడుతున్నావే. ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు ఆందోళన చెందాల్సింది, నువ్వు ఒక శాసనసభ్యుడిగా బాధపడుండాల్సింది ఎప్పుడో తెలుసా? నువ్వు 2019 నుంచి 24 వరకు శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు నువ్వు మీ పార్టీ నాయకులు, నీకన్నా ముందు నీటిపారుదల శాఖ అంటే నోటి పారుదల వేసుకొని మాట్లాడే అనిల్ జిప్పు తీసి ఇట్టా పైకెక్కి పిచ్చుకుక్కలాగా, అంటే పిచ్చుకుక్క అనే వర్డ్ ఎందుకు యూస్ చేశానంటే ఇక్కడ అతను అరిచిన అరుపులు అలా ఉన్నాయి. ఆ రోజు ఒక కాలకేయుడు లెక్క అరిచాడు. ఆ రోజు నువ్వు బాధపడునుండాలి. రోజా గారు లేసి భజన చేస్తూ ఉన్నారు చూడు, అప్పుడు బాధపడునుండాలి. ఆ రోజు కొంతమంది శాసనసభ్యురాళ్ళు మహిళలు లేచి జగన్మోహన్ రెడ్డి కోసం, అంటే వాళ్ళ నియోజకవర్గ సమస్యలు మాట్లాడకుండా జగన్మోహన్ రెడ్డి సమస్యలు భజన చేసేటప్పుడు బాధపడునుండాలి. అదేవిధంగా నాడు కొడాలి నాని, వల్లభనేని వంశీ, అంబటి రాంబాబు, నువ్వు కూడా నోటికి ఏదొస్తే అది మాట్లాడుతూ ఉన్నావు చూడు, అప్పుడు బాధపడునుండాలి. అదేవిధంగా మన స్పీకర్ ఎవరు, తమ్మినేని సీతారాం గారు నిద్రపోతూ ఉన్నారు చూడు, అప్పుడు నువ్వు బాధపడి ఉండాలి. ఆనాడు శాసనసభ పక్ష నాయకుడిగా ఉండి శాసనసభలో కూర్చొని అవగాహన లేకుండా ఎక్కిలి నవ్వులు నవ్వుతున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి, అప్పుడు నువ్వు బాధపడి ఉండాలి. ఈ విధంగా ఆనాడు మీ శాసనసభ్యులు ప్రజా సమస్యల గురించి మాట్లాడుకున్న చంద్రబాబు నాయుడు గారిని వ్యక్తిగత హననం చేస్తూ ఉన్నారు చూడు, ఆనాడు ఆ ప్రతిపక్ష నాయకుడిని, అప్పుడు మీరు బాధపడునుండాలి. ఈ విధంగా ఆ రోజు బాధపడునుంటే ప్రతిపక్ష స్థానం అన్నా వచ్చుంటే, ఆ రోజు బాధపడలేదు గనక, ఆ రోజు నోటికి ఏదొస్తే అది మాట్లాడుతూ ఉంటే నవ్వుకున్నారు గనక ప్రజలు మీకు ప్రతిపక్షం కూడా ఇవ్వకుండా కూర్చోబెట్టారు. అంబటి రాంబాబు గారు, ఈరోజు జరిగే మాక్ అసెంబ్లీ గురించి నువ్వు మాట్లాడుతున్నావు. ఈరోజు మాక్ అసెంబ్లీ జరిగిన దాన్ని చూసి రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరు గర్వపడుతున్నారు. ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చాలా గర్వపడ్డారు, మంత్రులందరూ. ఎందుకంటే శాసనసభ అంటే ఇలా ఉండాలి, ఒక అర్థవంతమైన చర్చ చేశారు. పిల్లలైనా కానీ నేటి బాలలే రేపటి పౌరులని మనం అంటాం, దాన్ని నిరూపించారు. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరూ ఎంతో విలువలతో హుందాతనంగా మాట్లాడారు. ఒక క్వశ్చన్ అవర్ అంటే ఏంటి, ఒక ప్రొసీడింగ్స్ ఎలా ఉంటాయి, ఇవన్నీ పెద్దవాళ్ళకంటే పిల్లలే బాగా చేశారు అని అన్నారు. ఎందుకన్నారో తెలుసా? ఒకప్పుడు 5 ఏళ్ళు మీకు శాసనసభ నడిపించడం రాక, ప్రొసీడింగ్స్ అంటే ఏంటో తెలియక నోటికి ఏదొస్తే అది మాట్లాడుకొని బూతులు మాట్లాడుతూ ఉంటే నాడు రాష్ట్ర ప్రజలందరూ చూసి ఏం కర్మరా మనకు ఇది ఏమని అనుకున్నారు. ఆనాడు కౌరవ సభగా మీరు మారిస్తే దాన్ని గౌరవ సభగా మార్చి నేడు శాసనసభని చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క రన్ చేస్తూనే ఇంకో పక్క పిల్లలకు కూడా ఇదంతా తెలియాలి, ఒక విలువలు, ఈ ప్రజాస్వామ్యం యొక్క గొప్పతనం తెలియాలని ఒక మాక్ అసెంబ్లీ పెట్టి ఈ విధంగా చేశారయ్యా. నువ్వేదో ఎడ్యుకేషన్ మినిస్టర్గా తయారు చేశారు కదా అని వ్యంగ్యంగా మాట్లాడుతున్నావు. మీరు ఆ విధంగా వ్యంగ్యంగా మాట్లాడుకున్నారు కాబట్టే మీ స్థానాలు అక్కడ ఉండిపోయాయి. గుర్తుపెట్టుకో, హుందాతనంగా మాట్లాడడం నేర్చుకో. నువ్వు నీ జీవితంలో 2 సార్లు శాసనసభ్యుడు, 2 సార్లు నువ్వు నీ ప్రజా సమస్యల గురించి మాట్లాడిన దానికన్నా నీ వ్యక్తిగతంగా బూతులు మాట్లాడిందే ఎక్కువ, నువ్వు నోటికి ఏదొస్తే అది మాట్లాడిందే శాసనసభలో ఎక్కువ. అది గుర్తుపెట్టుకో. ఈ పిల్లల్ని చూసైనా నేర్చుకో. ఎందుకంటే నేను 2 సార్లు నిజ జీవితంలో ప్రజలు నన్ను నోట్లేసి గెలిపిస్తే నేను శాసనసభ్యుడిగా ఉండి కనీసం ఆ పిల్లలు మాట్లాడినట్టు ఒక్కరోజు కూడా నా జీవితంలో నేను మాట్లాడలేకపోయాను అని నువ్వు బాధపడు అంబటి రాంబాబు. అంతేగాని మాక్ అసెంబ్లీ పెట్టినందుకు బాధపడతా అంటే రాష్ట్రంలో ఉండే పిల్లలే కాదు పెద్దలు అందరూ వీళ్ళకి ఏంట్రా ఇంకా మారలేదు వీళ్ళ పరిస్థితి. గతంలో ప్రతిపక్షంలో ఉండేటప్పుడు 2014-19 మధ్యలో రోజా ఎట్టంటే అట్ట మాట్లాడి శాసనసభ నుంచి సస్పెండ్ అయ్యింది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి వాకౌట్ చేశాడు. మళ్ళీ వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకా ఘోరంగా మాట్లాడి ఈరోజు ప్రతిపక్షం కూడా లేకుండా అసలు అసెంబ్లీకే రాకుండా డుమ్మా కొట్టే వీళ్ళు ఇకనైనా సిగ్గు తెచ్చుకోవాలి. ఎందుకంటే శాసనసభలో ఆ పిల్లలు మాట్లాడిన దాన్ని చూసి ఇప్పుడు వరకు 3 పర్యాయాలు
ప్రజలచే ఎన్నుకోబడిన వైసీపీ శాసనసభ్యులు ఒక్కరు కూడా ఆ విధంగా మాట్లాడలేకపోయారు. అందుకని ఆ పిల్లలను చూసన్న సిగ్గు తెచ్చుకొని కొంచెమన్నా మారి హుందాతనంగా మాట్లాడడం నేర్చుకుంటారని కోరుకుంటూ ఉన్నాం. అంతేగాని వీళ్ళపైన పిల్లల మాక్ అసెంబ్లీ పైన ఏది పడితే అవాక్కులు చవాక్కులు బేలిస్తే రానున్న రోజుల్లో మీ పార్టీకి శాసనసభలో ప్రతిపక్షమే లేకుండా చేస్తారు. ప్రతిపక్షం అంటున్నాం, గుండు సున్నా ఇస్తారు. అప్పుడు మీరు కూడా మీ పార్టీ నాయకులు మాక్ అసెంబ్లీలు పెట్టుకొని మీకు మీరు మాట్లాడుకోవాల్సిన పరిస్థితికి ప్రజలు తీసుకొని వస్తారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.